గుడ్ మార్నింగ్ అండి. చంద్రబాబు గారు మాట్లాడారు, వంశీ గారు మాట్లాడారు, రామ్మోహన్ రావు గారు మాట్లాడారు. సో ఓవరాల్గా చూస్తే డిఎస్సికి సంబంధించి అధికారులు చెప్పారు, వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు కావాలని అడిగారు. తర్వాత కోర్టు ఏం చెప్పిందో ఇంతకుముందు వంశీ గారు చెప్పారు. సో ఇన్ని అంటే చాలా స్పష్టంగా ఉంది, అంటే ఎక్కడ కూడా ఆధారం కనిపించట్లేదు. సో ఆధారం ఇది అని ఇప్పటికి కూడా అడుగుతున్నారు. సో మీరు ఆధారం చూపించండి, ఖచ్చితంగా దాని మీద మీరు ఏం కోరుకుంటే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. మరి ఆధారాలు చూపించకుండా చర్యలు కావాలని చెప్పడం, సో దీన్ని ఎలా చూడొచ్చంటారు? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్ సార్. వైఎస్ఆర్సీపీ నాయకులది తీరు ఎట్లా ఉందంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా ఉంటుంది సార్. కేంద్రంలో ఏదో నీట్ పరీక్షల కోసం కాక్రోచ్ పార్టీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు చేసినంత మాత్రాన ఇక్కడ అదే సజావుగా ఇప్పుడు లోకేష్ గారు కూడా ఇంతకుముందు సవాల్ విసిరారు, పూర్తి ఆధారాలు చూపించారు. డిఎస్సి గురించి ఒక నెల క్రితం ముందు నుంచి కూడా చాలా చర్చలు జరిపారు. చర్చలు జరిపినప్పుడు కూడా మేము పట్టుకుందే కుందేలకి 3 కాళ్ళు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి తీరు కానీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళ తీరు కానీ, డిఎస్సి అంటే అర్థం తెలియదు, నీట్ అంటే అర్థం తెలియదు, ఈ పరీక్షలు ఎట్లా నిర్వహిస్తారో తెలియదు, పరీక్ష విధానం ఎట్లా ఉంటుందో తెలియదు. దాని గురించి తెలియకుండా ఇవాళ ఉపా చట్టాలు లాంటినే ఉపమా చట్టాలు మాట్లాడినాం. వీళ్ళు ప్రభుత్వులు ఇవాళ రోజున మా దగ్గరకు వచ్చి లోకేష్ గారు రాజీనామా చేయాలంటున్నారు. ఏ రోజైనా కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దుమ్మెత్తిపోసి గుడ్డగాల్చి ముఖం మీద వేయడమే కానీ ఎప్పుడైనా మెచ్చుకున్న దాఖలాలు ఉన్నాయా సార్? ఒక పరిశ్రమ తెచ్చిన దాఖలాలు ఉన్నాయా? లోకేష్ గారు నిరంతరంగా ఇంత కృషి చేస్తూ ఉండంటే ఆయన సవాళ్ళు కూడా స్వీకరించకుండా ఆయన సాక్ష్యాధారాలు చూపించిన తర్వాత కూడా ఇవాళ వీళ్ళు చేసే చేష్టలు చూస్తూ ఉండంటే హాస్యాస్పదంగా ఉంటున్నాయి. రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు సార్. వీళ్ళు చేసే చర్యలు అంత నవ్వుతాళ్ళుగా ఉన్నాయి. ఎందుకంటే మినిమం నాలెడ్జ్ ఉండదు, డిఎస్సి అంటే అర్థం ఉండదు, నీటి గురించి అర్థం చెప్పరు, పరీక్షా విధానాలు తెలియవు. పోనీ దాంట్లో ఏ సబ్జెక్టులు ఉన్నాయో పోనీ దాని సబ్జెక్టులన్నీ చెప్పానంటే పోనీ పరీక్షా విధానాలు తెలియదు. చంద్రబాబు గారు లాంటి వ్యక్తుల్ని దాంట్లో ఏ సబ్జెక్టులు ఉన్నాయో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియదు. దాంట్లో ఇవాళ డిబేట్లోకి వచ్చి కూర్చొని మాట్లాడతారు. లేదా 18 ఏళ్ళ కుర్రోడు తెలుసో తెలియక తప్పు చేశాడు, యాక్సిడెంట్ చేశాడని వాళ్ళకి వత్తాసు పలుకుతారు. 23 ఏళ్ల కుర్రోడు నేర చరిత్ర ఉన్నవాడు తెలుసో తెలియక తప్పు చేసి ఉంటాడని నేర చరిత్ర ఉన్న ప్రోత్సహిస్తారు. సార్, వీళ్ళ కాలంలో వీళ్ళు ఏం చేశారు చెప్పండి? వీళ్ళ 5 ఏళ్ల పాలనలో ఎంతమందికి ఉద్యోగాలకు వెలగబెట్టారు చెప్పండి? స్కూళ్ళకి రంగులు వేసి నాడు నేడని చెప్పేసి ట్యాబ్లు ఇచ్చేసి నాశనం పట్టించారు 5 సంవత్సరాలు. ఇవాళ ఒక సిస్టమ్ను మార్చాలనే ఉద్దేశం మీద 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ సిస్టమ్ అయితే తీసుకున్నారో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే సిస్టమ్ని లోకేష్ గారు చూపిస్తున్నారు. సార్, మీకు ఒక మాట చెప్తున్నాను,